నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పవన్ కళ్యాణ్ అన్న మాటను నిలబెట్టుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు మిస్ అవుతున్నారు అని కమెంట్స్ అయితే చేశారు. మరి అవి అప్పట్లో సంచలనం అయితే రేపాయి. మరి ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చాక 10 నెలల్లో ఉన్నటువంటి కేసును ఆయన 10 రోజుల్లోనే ఛేదించారు. ఎప్పుడో ఒక 9 నెలల క్రితం మా అమ్మాయి మిస్ అయింది అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని 10 రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ పట్టుకొని రాగలిగిన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని ఇప్పుడు ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఇదే ప్రభుత్వం ఇన్ని 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయింది అన్న విషయాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని చెప్పి ఒక సంచలన ప్రకటనే చేశారు. సో ఈరోజు ఆయన చేసిన ఒక పనిని చూస్తే అది నిజమనే తెలుస్తోంది. ఎందుకు అంటే 10 నెలల క్రితం ఎప్పుడో మిస్ అయిన అమ్మాయిని ఇప్పుడు 10 రోజుల్లో ఆయన ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఇలా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటారు. మరి పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి పని మీరేం చెప్తారు దాని గురించి? అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో ఒక 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దాని మీద వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కానీ దాని మీద దృష్టి అయితే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. యాక్చువల్గా వెంటనే చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా పక్కన పెట్టేసి మీరు ఒక నింద లేకపోతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద విచారణ జరిపించాలి కదండి. అందులో అమ్మాయిలు మిస్ అయ్యారంటే చిన్న విషయం కాదు. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారా మరో ఎక్స్ చెప్పారా కాకుండా అసలు ఆ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళని వెనక్కి రప్పించుంటే ఆయన ప్రభుత్వం నిలబడేదేమో. ఆ మంత్రులు కూడా ఆ రోజు అలా కమెంట్స్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి వేరేగా ఉండేదేమో. అంటే ఆలోచించాలి ఇవన్నీ కూడా మనం. ఇప్పుడు నోరుంది కదా అని పడిపోయి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకేం తెలియదు, లేకపోతే మీరు నిందలేస్తున్నారు, అమ్మాయిలు ఏమీ మాయం అవ్వలేదు అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే ఈరోజు ఏం జరిగిందండి? ఒక అమ్మాయి మిస్ అయింది, 9 నెలలు అయింది అమ్మాయి మిస్ అయ్యి అని కంప్లైంట్ వచ్చింది ఈయనకి. ఎవరికి? పవన్ కళ్యాణ్కి కాకినాడలో. ఆయన 48 గంటల్లో ఆ కేసును ఛేదించి వాళ్ళు పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆ పిల్లని తీసుకొచ్చారు ఈరోజు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే 2 రకాలండి. ఒకటి ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం, 2 పోలీసుల పనితీరు ఆ రోజు. అంటే పోలీసులు కూడా పట్టనట్టుగా వ్యవహరించి పోలీసులు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కొమ్ము కాసి వాళ్ళు ఈ విషయాలు పట్టించుకోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే మంత్రులకో వాళ్ళు విధులు చేస్తూ విధి నిర్వహణలో వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళ సేవల్ని వాళ్ళు ముఖ్యమంత్రికి కావచ్చు లేకపోతే మంత్రులకు కావచ్చు వాళ్ళు ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఆ రోజు డ్యూటీ వాళ్ళు చేయనట్టే లెక్క. మరి ఈరోజు అదే పోలీసులు మరి వేరే వాళ్ళ మనకు తెలియదు. ఈరోజు మరి పోలీసులు చాలా చక్కగా విధి నిర్వహణ చేసినట్టే కదండి. సో ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే ఇలా ఎవరైతే విధుల్లో సవ్యంగా ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి. అవార్డ్స్ లేకపోతే రివార్డ్స్, అది క్యాష్ రూపంలో కావచ్చు, ప్రమోషన్ రూపంలో కావచ్చు. ఇలాంటివి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే దానికి వాళ్ళకి ఒక సంతోషం ఉంటుంది. అయ్యో మనం పని చేస్తాము, మనకు ఒక గుర్తింపు వచ్చిందని ఉండి వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా పని చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకోగానే ప్రతి ఒక్కళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమడిగారు? 30,000 మంది అమ్మాయిలను ఎప్పుడు తీసుకొస్తారు సార్ అని అడిగారు. సో 30,000 మంది అమ్మాయిలు తీసుకురావాలంటే 30,000 మంది అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మా పిల్లలు మిస్ అయ్యారని వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి. అది కూడా మనం ఆలోచించాలి. అంటే భయపడో లేకపోతే మనకి పరువు పోతుందనో అనుకోకుండా పేరెంట్స్ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెచ్చి ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడగాలి. అలా అడిగితే విదిన్ నో టైం, అంటే కొద్ది రోజుల్లోనే వాళ్ళు కూడా వెనక్కి వస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా కంప్లైంట్ ఈయన కూడా దృష్టి పెడతానన్నారు. ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న ఆయన అటవీ పర్యావరణ శాఖ మార్చులు కాబట్టి అక్కడ ఏమైంది? అక్కడ ఎర్రచందనం విషయం ఒకటి వచ్చింది. అది ఎక్కడి వరకు వెళ్ళిందండి? నేపాల్కి వెళ్ళింది. అది పెద్దిరెడ్డిది, మిథున్ రెడ్డిది. సో వీళ్ళు చేసిన అక్రమాలు చూస్తారా? ఈ విషయాల మీద దృష్టి పెడతారా? ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారనే కాదు, ప్రతి మంత్రికి ఇదే సమస్య, ప్రతి నియోజకవర్గంలోని మంత్రికి కూడా ఇదే సమస్య అండి.
ముందు నిన్న జరిగిన తప్పిదాల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారా, వాటిని చక్కదిద్దుతారా, నిధులు ఏం చేశారో తెలుసుకుంటారా, లేదు కార్యకలాపాల మీద దృష్టి పెడతారా? ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ఇప్పుడు అమ్మాయిలు తప్పిపోయారంటే దానికి ఎంత నెట్వర్క్ కావాలండి వాళ్ళని పట్టుకోవాలంటే. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, పాప ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. సో తప్పకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని కావచ్చు, లేకపోతే పోలీసుల విధి నిర్వహణ కావచ్చు, చాలా చక్కగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆయన అన్నమాట నిలబెట్టుకుంటున్నారు. ఇది ఒక ఆరంభం అన్నమాట. సో ఇలాగే మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందండి. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే మనకు ఉప్పాడ దగ్గర, కాకినాడ ఉప్పాడ దగ్గర సముద్రం కోతకి గురైంది. సో బాగా ముందుకు వచ్చింది మీరు చూస్తే కనుక. అయితే పొద్దున్న విజువల్స్ మనం చూసాం కాబట్టి అది కూడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అక్కడ ఉండే జాలర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదంతా కూడా నీరు వచ్చేసింది అనుకోండి, వాళ్ళ ఇళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఒక మహిళ కూడా అదే బాధపడుతూ ఉన్నారు పొద్దున్న చూస్తే కనుక. అయితే మాకు వేరే ఎక్కడో దూరంగా ఇళ్ళు ఇచ్చారు మాకు, అంటే వాళ్ళకి ఇక్కడ రోజు పొద్దున్న వాళ్ళు వేటకి వెళ్తారు కాబట్టి చేపల వేటకి, వాళ్ళకి ఇక్కడ అరువుగా ఉందని వాళ్ళు అంటారు. ఇవన్నీ కూడా మనం చెప్పే విషయాలు కాదు, ఎందుకంటే అది అధికారులు వాళ్ళతో మాట్లాడి చేయాల్సిన పనులు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అక్కడ యువత కూడా నాకు సహకరిస్తే బాగుంటుంది, ఈ కోత విషయంలో ఏం చేయాలి ఏంటి, నిపుణులను రప్పించారు. ఇప్పుడు మెడ్రాస్ నుంచి నిపుణులు వచ్చారు, ఎందుకంటే మెడ్రాస్లో మీకు సీ ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడి నుంచి నిపుణులు అయితే వచ్చారు. అండ్ ఇంకో విషయం మేడం, అసలు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటే చిన్న విషయం ఏమీ కాదు అది. సో అసలు వాళ్ళంతరకు వాళ్ళు మిస్ అయ్యారా, లేకపోతే దీని వెనక ఎవరైనా కుట్ర ఉందా, ఇవన్నిటి కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందంటారా? మరి లేదు అంటే మీరు అన్నారు ప్రతిపక్షాలు ఇప్పటికే పోయిన 30,000 మంది అమ్మాయిల ఆచూకీ కనుక్కుంటారా అని. అసలు ప్రభుత్వం మారింది, ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించారు, అయినా సిగ్గు లేకుండా మీరు 30,000 మందిని పట్టుకురండి అంటే మేము ఫెయిల్ అయ్యాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో దీని వెనుక ఏదో మాఫియా ఉంది అన్న విషయం కూడా అర్థమవుతుంది. సో మరి ఇదంతా ఎప్పటికీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఏం జరుగుతుందంటారు దీని వెనుక, ఎవరు ఉండొచ్చు అంటారు? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు అసలు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు అడుగుతారు అంటే మా చేతకాంతనాన్ని మేము రుజువు చేసుకున్నాము, మేము 30,000 మందిని మేము పట్టుకోలేకపోయాము, 30,000 మంది పోయారని చింత కూడా వాళ్ళకి లేదు చూడండి. అయ్యో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఇది చిన్న విషయం కాదు, దీని మీద మనం కూడా దృష్టి పెట్టాలి, ఒక పౌరుడిగా నాకు బాధ్యత ఉంది, ఒక మంత్రిగా పక్కన పెడితేనే వాళ్ళు ఆలోచించారా? కానీ ఒక రాయి వేయాలి ముందు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద రాయి వేయాలి. చెయ్యలేదు అని ఎత్తి చూపటం తప్ప ఎలా చేయాలో మార్గం చూపించడు ఎవడు. అసలు వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళని అసలు ప్రజాప్రతినిధులుగా ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు ఇది అసలు ఒక ఆడపిల్ల ఇంటికి రాకపోతేనే తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు ఒక గంట లేట్ అయితే. అలాంటిది ఇది అని చిన్న విషయమా? ఇవాళ మీరు చూసారో లేదో హైదరాబాద్లో ఒక చోట గాయత్రి నగర్ ఏదో అక్కడంతా పేరెంట్స్ అంతా ఉద్యోగాలకు వెళ్ళిపోతారట. వెళ్ళిపోతే పిల్లలు పాప స్కూల్ నుంచి వస్తారు కదండి, కొంతమంది గ్యాంగ్ లాగా తయారయ్యి వాళ్ళు రెక్కీ నిర్వహిస్తున్నారనమాట. ఒక అమ్మాయి వెంట ఒకటి పడ్డాట, ఇంటి వరకు వస్తే ఆ పిల్ల భయపడిపోయింది. వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ సీసీ కెమెరాల్లో చూస్తే ఒకడు తిరుగుతున్నాడు అనమాట. అంటే స్కూల్ టైమింగ్స్ అయిపోతాయి చూడండి, ఇంటికి వచ్చే టైం ఉంటుంది కదా, అప్పుడంటే ఈ పిల్లల్ని ఎత్తుకుపోవటానికి. సో ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత భయపడాలండి? ఎందుకు చెప్తున్నామంటే ఈ రకంగా ఏం జరిగాయో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడటం ఒకటే కాదు, అధికార పక్షానికి సహకరించాలి వాళ్ళు. సరే నిన్న నువ్వు సహకరించలేదు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ఒక బాధ్యతగా నువ్వు వెళ్ళి ఇగో సార్ నేను కూడా హెల్ప్ చేస్తాను మీకంటే తప్పు లేదు. ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ మీదే నింద వేసేసి మీరు పట్టుకోలేకపోతున్నారు అంటాం వాళ్ళ చేతకాంతనం అది. రెండోది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి మనం. పేరెంట్స్ కూడా ముందుకు వస్తే బాగుంటుంది, పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో. తర్వాత మిగతా అధికారులు కూడా వాళ్ళకి ఆయనకు సహకరించాలి. పోలీసులు కూడా తమ విధి నిర్వహణ సక్రమంగా చేయాలండి. ఒక బాధ్యతగా భావించి ఒక ముఖ్యమంత్రిగో ఒక మంత్రిగో వాళ్ళు గులాములుగా ఉండాల్సిన పని లేదు. వాళ్ళు చక్కటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకని ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పని వాళ్ళు సమర్థంగా నిర్వహిస్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.